అరవింద్ కేజ్రీవాల్కు లిక్కర్ పాలసీ కేసులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. సీబీఐ కేసులో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుతం కేజ్రీవాల్ తిహార్ జైల్లో ఉన్నారు. జూలై 25 వరకు ఆయన జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ఈ కేసులో ఆయన విచారణ ఇంకా కొనసాగనుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. కానీ ఆయన జైల్లోనే ఉంటారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు చీర్ రిలీఫ్ లభించింది. లిక్కర్ పాలసీ స్కామ్లో ఈడీ వేసిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటికే 90 రోజుల పాటు జైల్లో ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేస్తూ తీర్పును వెలువరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీం ధర్మాసనం. అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసినా కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ జైల్లోనే ఉండనున్నారు. ఇదే లిక్కర్ పాలసీ స్కామ్లో ప్రస్తుతం ఆయన సీబీఐ కస్టడీలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్ పాలసీ స్కామ్లో ఆయనపై మనీ లాండరింగ్ కేసు వేసింది. కాగా ఓ ట్రయల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కానీ దాన్ని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. కేజ్రీవాల్ అరెస్టు అక్రమం కాదని, ఈడీ సమన్ ఇచ్చినా ఆయన విచారణకు హాజరవ్వలేదని చెబుతూ బెయిల్ను నిలిపివేసింది. ఇదే విషయంపై ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు అరవింద్ కేజ్రీవాల్. ఈ విషయంపై విస్తృతంగా విచారణ జరిపిన కోర్టు తాజాగా కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసింది. కేజ్రీవాల్పై కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈడీ కేసుల్లో అరెస్టులు చేయడానికి దర్యాప్తు అధికారులకు ఎక్కువ విచక్షణాధికారం ఇవ్వడాన్ని లోతుగా చూడాల్సిన అవసరం, ఆవశ్యకత గురించి విస్తృత ధర్మాసనమే నిర్ణయించాలని తెలిపింది. మద్యం కుంభకోణం కేసులో ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈడీ, సీఎం తరఫు వాదనలు విన్న దిశభ్య ధర్మాసనం మే 15న తీర్పును రిజర్వ్ చేసింది. సీఎం బాధ్యతల నుండి వైదొలిగే విషయంలో కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వటం లేదని తెలిపింది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిగా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. అరెస్టు చేశారు కాబట్టి సీఎం పదవి నుంచి దిగిపోవాలా లేదా అన్న నిర్ణయం ఆయనదే అని కోర్టు స్పష్టం చేసింది.